అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్లో నుంచి ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. ఈ మాట దావీదు గారు చెప్తాను. ఏమని చెప్తున్నారంటే, దేవుడి గురించి చెప్తూ, మన దేవుడు బాధపడేటువంటి వారి యొక్క బాధని తృణీకరించలేదు. మనము మన యొక్క జీవితంలో కష్టము, బాధ, దుఃఖము, వేదన, రకరకాల పరిస్థితులను బట్టి మనం ఫేస్ చేసినప్పుడు మనం ఎవరికైనా వెళ్ళి ఒకవేళ మన బాధ చెప్పుకుంటే వారు మన బాధని తక్కువ చేయొచ్చు, వారు మన బాధని ఎంత మాత్రం పట్టించుకోకపోవచ్చు. మనం కన్నీళ్ళు విడిస్తే ఆ కన్నీళ్ళని వాళ్ళు లెక్కలోనికి తీసుకోకపోవచ్చు. కానీ మన దేవుడు మనసున్న దేవుడు. మన దేవుడు మన యొక్క బాధను అర్థం చేసుకునేటువంటి దేవుడు. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మోకరించి, అయ్యా నాకు ఈ బాధ ఉంది, నేను ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నాను అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించేటువంటి వాడై ఉన్నాడు. ఇంకా అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన బాధపడేటువంటి వారిని తృణీకరించలేదు, అంత మాత్రమే కాదు వారిని అసహ్యపడలేదంట. దేవుడు బాధపడేటువంటి వారిని చూసి అసహ్యపడేటువంటి వాడు కాదు. మనుషులైతే మనల్ని అసహించుకుంటారు, కానీ దేవుడు అసహించుకునేవాడు ఎంత మాత్రము కానే కాదు. కాబట్టి మనుషులకి మన బాధలు చెప్పడం కాదు, కానీ మన యొక్క దేవునికి బాధలు చెప్పడం మనం అలవాటు చేసుకోవాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? కనికరం కలిగినటువంటి తండ్రి, నీకు వందనాలు. నీవు బాధపడేటువంటి వారిని తృణీకరించేటువంటి దేవుడవు కాదు, నీవు వారిని అసహించుకునేటువంటి వాడు ఎంత మాత్రము కాదని చెప్పి నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యా, నీవు కన్నీళ్లు చూసి అయ్యా తుడిచేటువంటి దేవుడవు తండ్రి. మా యొక్క కన్నీళ్లను నీ యొక్క బుడ్డిలో దాచుకునేటువంటి దేవుడవు. అయ్యా, నీవే మా పక్షముగా కార్యములు జరిగించగలిగినటువంటి దేవుడవు కనుక మా ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా మా ప్రార్థనలు మీరు ఆలకించమని అడుగుతున్నాం తండ్రి. మమ్మల్ని అనేకమైనటువంటి శోధనలో నుంచి మీరే తప్పించమని మా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్.